సైబర్ క్రైమ్స్ ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే మన యొక్క బలహీనతనే సైబర్ నేరాలకి బలంగా మారుతూ ఉంటుంది. వాళ్ళు ఏం చేశారు అంటే మేము మేము ఎవరో డిజిటల్ అరెస్ట్ అయ్యారు అని చెప్పేసి యూనిఫామ్లో పోలీస్ యూనిఫామ్లో మీకు కాల్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాల్ చేసి మీరు పలానా కేసులో నిందితులుగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మీ కేసు నుంచి తప్పించాలి అంటే మీరు ఇంత ఫైన్ కట్టాలి అని చెప్పేసి మిమ్మల్ని మీకు తెలియకుండానే వాళ్ళ మానియాలో అంటే వాళ్ళ దగ్గరికి మలుచుకుంటూ ఉంటారు. కాబట్టి వీటి పట్ల మీరు అప్రమత్తంగా ఉండండి. అదే కాకుండా మీకు ఏదైనా మీకు తెలియదు అసలు మీరు ఏదో ఒకటి ఎప్పుడో ఒకప్పుడు ఒక దాంట్లో లోన్‌లో ఏదో ఒకటి కొనుక్కొని ఉంటారు. దాన్ని బేస్ చేసుకొని మీరు ఈ లోన్ కట్టలేదు, మీరు ఖచ్చితంగా కోర్టుకు రావాల్సి ఉంటుంది అని చెప్పేసి ఏ అడ్వకేట్ అయినా మీకు కాల్ చేయొచ్చు. ఇలాంటియన్నీ కూడాను సైబర్ క్రైమ్స్ అంటే సైబర్ ఫ్రాడ్స్. వీటిపైన మీరు ప్రత్యేకంగా అవగాహన కలిగి ఉండాలి. ఏ ఒక్క పోలీస్ అతను కూడా మీకు వీడియో కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ అయ్యారు అని చెప్పేసి ఎక్కడా కూడా మన ఇండియాలో డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు. అదే విధంగా ఏ ఒక్క అడ్వకేట్ కూడా మీకు ఫోన్ చేసి ఇగో మీ పైన కేసు ఉంది, మీరు ఇంత ఫైన్ కట్టాలి, మీరు ఇప్పుడు అమౌంట్ పంపియమని చెప్పేసి ఏ ఒక్క అడ్వకేట్ కూడా మిమ్మల్ని అడగడు. కాబట్టి మీకు ఇలాంటి కాల్స్ ఇట్లా ఏవైనా వస్తే వీటిపైన మీరు అవేర్‌నెస్‌గా ఉండాలి. ఈ సైబర్ ఫ్రాడ్స్ పైన మీకు అవగాహన కలిగి ఉండాలి. మీకు తెలియకుండా ఏదైనా ఇలాంటి కాల్స్ ఇట్లా మీకు వచ్చినట్లయితే మీరు న్యాయపరమైనటువంటి సహాయం మీకు కావాలి అనుకుంటుంటే మా లీగల్ టీమ్ ఆల్వేస్ మీకోసం సపోర్టెడ్‌గా ఉంటుంది.